జై పెద్దెండ్లమ్మ, జై పెద్దెండ్లమ్మ. నా పేరు కేవీ గోపాలరావు, కార్యనిర్వహణాధికారి, మరి ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వెలిసిన శ్రీ పెద్దెండ్లమ్మ వారి దేవస్థానం వార్షిక జాతర ఉత్సవాలు ఈ సంవత్సరం మార్చి 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరపడానికి దైవజ్ఞులు నిర్ణయించడం జరిగింది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈ ఉత్సవాల్లో వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం నిమిత్తం మరి మొదటి మీటింగ్గా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారైన రెవెన్యూ డివిజనల్ అధికారి ఏలూరు వారు పర్యవేక్షణలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ, అలాగే పోలీస్ సిబ్బంది వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ, అలా అన్ని శాఖలతో సమన్వయంతో ఉత్సవాలు వచ్చే భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే విషయంలో చర్చించడం జరిగింది. చర్చించిన మెదట దాని ప్రకారమే మరి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు దేవస్థానం తరఫున తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం ఏంటంటే 21/3/2024 తేదీన శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి వార్ల కళ్యాణం ఉత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఈ ఉత్సవాలలో మరి ఈ కళ్యాణం రోజున కలువమ్మలు, అలాగే అమ్మవారి బోనాలు తీసుకొని అధిక సంఖ్యలో మరి అమ్మవారిని దర్శించుకోవడం, వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి పందిరిపల్లిగూడెం దగ్గర నుండి మరి అమ్మవారి ప్రభలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రభలకు కూడా మరి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రభలు వచ్చే సందర్భంలో దేవస్థానం తరఫున మరి కార్యనిర్వహణాధికారిగా నేను మరి ఆ ప్రభలను కూడా ఆహ్వానించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. అలాగే 24వ తేదీన తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెప్పోత్సవాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం మరి ఆకివీడు జమీందారు గారు వారి యొక్క స్వస్థలమైన మరి దేవస్థానం ఎదురుగున్న ఉన్న ప్రస్తుతం నిర్మాణం కాబడి ఉన్న అనివేటి మండపం స్థలమును కూడా ఆకివీడు జమీందారు గారు అయిన శ్రీ పులవర్తి లక్ష్మణ జమీందారు గారు వారసులు వారు మరి స్థలాన్ని కేటాయించడం, దానికి కైకలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దూలం నాయకరావు డిఎన్ఆర్ గారి పర్యవేక్షణలో వారి యొక్క రూపకల్పన ప్రకారము నిర్మాణం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మరి అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ, సుమారుగా ఈ నిర్మాణంలో మరి 5 కోట్ల రూపాయల విరాళాలతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్మాణాన్ని కూడా వినియోగం చేసుకుని అమ్మవారు జాతరోత్సవాలు దిగ్విజయంగా మరి ముందుకు సాగడానికి సహాయ సహకారాలు అందిస్తూ, మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మరి రేపు 2వ కోఆర్డినేషన్ కమిటీ మీటింగు 4వ తారీఖు 4 గంటలకు కూడా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారైన ఏలూరు ఆర్డీఓ గారి పర్యవేక్షణలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారి యొక్క సూచనలు సలహా కూడా ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఉంటే మరి ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దాని ప్రకారం చర్యలు కూడా తీసుకుంటూ జరుగుతుందని చెప్పేసి మనం చేసుకున్నాం. థ్యాంక్ యూ.